హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళలో బ్లాక్ బస్టర్ అయిన ఇరు ధృవం వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు ఎవరైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక్క పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. విక్టర్ అలియాస్ విక్కీ. తను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఎలాంటి క్రైమ్ కేసునైనా సులువుగా సాల్వ్ చేసేస్తాడు. తన భార్య పేరు గీత. ఇద్దరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా ఉంటారు. వాళ్ళ కూతురు పేరు గాయత్రి. విక్కీ జాబ్ టెన్షన్లో ఉన్న ప్రతిసారి సిగరెట్ తాగుతుంటాడు. అది గీతకి అసలు నచ్చదు. ఈ విషయం మీద ఒకరోజు ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు విక్కీ గీతను పక్కకు తోసేసి బయటికి వెళ్ళిపోతాడు. తను గీతను అలా తోచినప్పుడు గీత తలకి దెబ్బ తగులుతుంది. విక్కీ పొద్దున్న ఇంటికి వచ్చి చూస్తే కూతురు ఏడుస్తూ కనిపిస్తుంది. గీత మాత్రం ఎక్కడ కనిపించదు. విక్కీ గీత ఎక్కడుందో తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేస్తాడు, కానీ గీత గురించి ఎలాంటి క్లూ దొరకదు. విక్కీ తన భార్యను వెతుక్కోవడం కోసం కొన్ని రోజుల పాటు జాబ్కి లీవ్ తీసుకుంటాడు. ఇప్పటికి తన భార్య మిస్ అయ్యి 6 months అయింటుంది, కానీ ఎలాంటి క్లూ దొరికిండదు. విక్కీ తన కూతురుతో మాత్రం అమ్మ జాబ్ చేయడం కోసం వేరే దేశానికి వెళ్ళింది. తను పనిచేసే దగ్గర మొబైల్స్ వాడరు అని చెప్తూ మేనేజ్ చేస్తూ వస్తుంటాడు. అసిస్టెంట్ కమిషనర్కి విక్కీ అంటే అసలు ఇష్టం ఉండదు. అందుకు గీత విషయంలో విక్కీని విరికించాలి అని గీత ఎలా కనిపించకుండా పోయిందో తెలుసుకోవడం కోసం విక్కీని అబ్జర్వేషన్లో పెడతాడు. అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించిన 2 పోలీసులు విక్కీని ఎప్పుడు ఫాలో అవుతూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే కిల్లర్ ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ ఈ కేసుని టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. కిషోర్ ఈ జాబ్కి కొత్త, అలాగే తనకి కొత్తగా పెళ్లి కూడా అయింటుంది. అందుకు తన భార్యతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. డిప్యూటీ కమిషనర్కి విక్కీ అన్న తను కేసుని డీల్ చేసే విధానం అన్నా చాలా ఇష్టం. అందుకు ఈ కేసుని నువ్వే డీల్ చేయాలి అని విక్కీతో అంటాడు. డీసీ మీద ఉన్న గౌరవం వల్ల విక్కీ నో చెప్పలేకపోతాడు. విక్కీ అమ్మాయి చనిపోయిన చోటికి వచ్చి స్థలాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. కిషోర్ విక్కీ దగ్గరే ఉంటూ విక్కీ చెప్పింది చేయడం స్టార్ట్ చేస్తాడు. కిల్లర్ ఆ అమ్మాయి నోట్లో పొడిచి చంపేసింటాడు. చనిపోయిన అమ్మాయి పేరు నివేత. విక్కీ కిషోర్ ఇద్దరు కలిసి నివేత గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు. నివేత వాళ్ళ అమ్మా నాన్న చనిపోయింటారు. ఇప్పుడు తను జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. నివేత ఒక టాక్టివ్ క్యారెక్టర్. ఎప్పుడు ఎవరితో అక్కడితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. విక్కీ నివేత కాల్ డేటా చెక్ చేసి తను ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుంటాడు. తను ఫ్రీక్వెంట్గా ప్రభాకర్ అన్న తనతో మాట్లాడుతూ ఉంటుంది. దీనికి తోడు నివేత చనిపోయిన రాత్రి ప్రభాకర్ ఫోన్ సిగ్నల్ కూడా నివేత ఉన్న ఏరియాలోనే ఉంటుంది. ప్రభాకర్ని పట్టుకుంటే ఏమైనా తెలుస్తుంది అని విక్కీ తన టీంతో కలిసి ప్రభాకర్ దగ్గరికి బయలుదేరతాడు. కానీ ఇంతలో ప్రభాకర్ అక్కడికి వచ్చి పోలీసులకు లొంగిపోతాడు. విక్కీ ప్రభాకర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసేది ఏమి అంటే ప్రభాకర్ నివేత సీక్రెట్ లవర్. ప్రభాకర్కి ఆల్రెడీ పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా ఉంటారు. అయినా నివేత ప్రభాకర్ని ఇష్టపడుతుంది. ప్రభాకర్ కూడా నివేతని ఇష్టపడతాడు. ఇద్దరు వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుకుంటారు. నివేత చనిపోయిన రాత్రి ప్రభాకర్ తనతో పాటే ఉంటాడు. కానీ అప్పుడే ప్రభాకర్ భార్య ప్రభాకర్కి ఫోన్ చేసి మన కొడుకు బాత్రూంలో జారిపడ్డాడు, రక్తం చాలా పోయింది, వెంటనే ఇంటికి రా అంటుంది. తన భార్య అలా చెప్పగానే ప్రభాకర్ వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాతే నివేత చనిపోయి ఉంటుంది. విక్కీ సీసీటీవీ ఫోటోని చెక్ చేస్తాడు. అప్పుడు తనకి ప్రభాకర్ చెప్పింది నిజమని అర్థమవుతుంది. కానీ కిల్లర్ గురించి ఎలాంటి క్లూ దొరకదు. విక్కీ నివేత ఫోన్ అన్లాక్ చేపించి ఫోన్ మొత్తం చెక్ చేస్తాడు. తనకు ఆ ఫోన్లో ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో షూట్ చేసింది ఎవరు అంటే కిల్లర్. అపరిచితుడి సినిమాలో మన హీరో ఒకరిని చంపిన ప్రతిసారి ఒక పదాన్ని రాస్తుంటాడు కదా, అలాగే ఈ కిల్లర్ ఒక పద్యాన్ని పేపర్లో రాసి చంపిన వాళ్ళ దగ్గర పెడుతుంటాడు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి. నివేత రూమ్లో 3 కాలుముద్రలుంటాయి. అందులో ఒకటి కిల్లర్ది. తన షూ సైజ్ 11. విక్కీ నివేతకు తెలిసిన అందరినీ వెళ్ళి కలుస్తూ కిల్లర్ రాసిన పద్యాన్ని అందరితో రాపించి హ్యాండ్ రైటింగ్ చెక్ చేస్తాడు. అలాగే వాళ్ళ కాళ్ళ సైజును కూడా చెక్ చేస్తాడు. కానీ ఎలాంటి క్లూ దొరకదు. ఇంతలో కిల్లర్ ఇంకో మర్డర్ చేస్తాడు. ఈసారి చంపిన అమ్మాయిని కాదు, అబ్బాయిని. చనిపోయిన తన పేరు కృష్ణమూర్తి. తను కన్స్ట్రక్షన్ సూపర్వైజర్. కిల్లర్ కృష్ణమూర్తి కళ్ళని పొడిచి చంపింటాడు. ఈ కృష్ణమూర్తికి నివేతకి ఎలాంటి సంబంధం ఉండదు. విక్కీ కృష్ణమూర్తి ఫోన్ చెక్ చేస్తే కిల్లర్ సేమ్ ఫస్ట్ మర్డర్ లాగానే ఈ మర్డర్ను కూడా విడతీసింటాడు. అలాగే ఒక పద్యాన్ని కూడా రాసి అక్కడే పెట్టేసి వెళ్ళింటాడు. ఈ కేసులో కూడా ఎలాంటి క్లూస్ దొరకవు. విక్కీ బాగా ఆలోచిస్తే ఒక క్లూ దొరుకుతుంది. అది ఏమి అంటే కిల్లర్ ఒక హ్యాండిక్యాప్ అని. విక్కీ ఈ విషయం ఎలా తెలుసుకున్నాడు అంటే కిల్లర్ వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్లో ఫుల్ షేక్ అయి ఉంటుంది.
విక్కీ ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం తను కూడా కిల్లర్ లాగే వీడియోస్ తీస్తాడు. దాంతో కిల్లర్ ఒక హ్యాండిక్యాప్ అనే విషయం విక్కీకి అర్థమైపోతుంది. విక్కీ ఈ కేసు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకో క్లూ కూడా దొరుకుతుంది. అది ఏమి అంటే కిల్లర్ జ్ఞానేంద్రియాలని కోసి విక్టిమ్స్ని చంపుతున్నాడు అని. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, ముక్కు, నోరు, కళ్ళు, చర్మం. కిల్లర్ ఆల్రెడీ నోరు, కళ్ళు కోసేసి ఇద్దరిని చంపేసింటాడు. ఇక మిగిలింది 3 హత్యలు. విక్కీ ఈ విషయం అర్థం చేసుకొని కిషోర్కి ఫోన్ చేసి చెప్తాడు. ఇప్పుడు మనకి కిల్లర్ని చూపిస్తారు. కిల్లర్ పేరు గుణశేఖర్. తను అద్దంలో చూసుకుంటూ తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. గుణశేఖర్ మాట్లాడుతూ నన్ను వదిలేయి, నేను ఇంకా ఎలాంటి హత్యలు చేయను అంటాడు. దానికి అద్దంలో ఉండే గుణశేఖర్ మనం ఇంకా చాలా హత్యలు చేయాలి, అంతవరకు నేను నిన్ను వదలను అంటాడు. విక్కీ ఒక పక్కన ఈ కేసు డీల్ చేస్తూ ఇంకో పక్కన తన భార్య గురించి కూడా ఎంక్వైరీ చేస్తుంటాడు. కానీ తన భార్య గురించి ఎలాంటి క్లూ దొరకదు. విక్కీ కేసు మీద బయటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ పక్కింట్లో ఉన్న ఒక ఆమె విక్కీ కూతురు గాయత్రిని చూసుకుంటూ ఉంటుంది. విక్కీకి పాస్ట్లో కూడా ఇలాంటి కేసు ఉన్నట్టు గుర్తుకొస్తుంది. అందుకు ఓల్డ్ కేసెస్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు తనకి 1 మంత్ బ్యాక్ జరిగిన ఒక మర్డర్ కనిపిస్తుంది. ఆ మర్డర్లో కిల్లర్ అమ్మాయి ముక్కు కోసి చంపింటాడు. చనిపోయిన అమ్మాయి పేరు కీర్తన. ఈ మర్డర్ జరిగింది ఒక అడవిలో. విక్కీకి ఈ మర్డర్ కూడా సేమ్ కిల్లర్ చేశాడేమో అని డౌట్ వస్తుంది. అందుకు కిషోర్తో కలిసి మర్డర్ స్పాట్కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు తనకి సేమ్ కిల్లరే ఈ మర్డర్ చేశాడని అర్థమవుతుంది. విక్కీ నివేత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని, అలాగే కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ చెక్ చేస్తాడు. ఆ ఫుటేజ్లో ఒకడు మబ్బులో రగ్గు కప్పుకొని నేల మీద పాకుతూ వెళ్ళి ఆ ఇద్దరిని చంపింటాడు. ఆ ఫుటేజ్ చూస్తున్న విక్కీకి కిల్లర్ని పట్టుకోవాలి అంటే రెచ్చగొట్టాలని అర్థమవుతుంది. అందుకు కిల్లర్ గురించి న్యూస్ లీక్ చేస్తాడు. ఆ న్యూస్ గుణశేఖర్ చూసి రెచ్చిపోతాడు. నెక్స్ట్ మర్డర్ తొందరగా చేసి తన సత్తా ఏంటో విక్కీకి చూపించాలనుకుంటాడు. దాంట్లో భాగంగానే కిల్లర్ ఒక నెంబర్ నుంచి విక్కీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. విక్కీ ఆ నెంబర్ని ట్రేస్ చేసి తన టీంతో కలిసి ఆ లొకేషన్కి వెళ్తాడు. కానీ కిల్లర్ అప్పటికే ఒక అతన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. ఈసారి కిల్లర్ చెవులు కోసి అతను చంపేసింటాడు. చనిపోయిన తన పేరు అరవింద్. తను ఒక జర్నలిస్ట్. వరుసగా హత్యలు జరిగేసరికి పై ఆఫీసర్లందరూ కలిసి ఈ కేసుని సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కేసులో ఎలాంటి మూవ్ లేకపోయేసరికి డిప్యూటీ కమిషనర్ కూడా ఏమీ చేయలేకపోతాడు. కేసు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి విక్కీ చాలా బాధపడతాడు. కానీ తర్వాత ఎవ్వరికీ తెలియకుండా కేసు గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. కిషోర్ కూడా తనకి హెల్ప్ చేస్తాడు. విక్కీ 4 మర్డర్స్ని కంపేర్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే నివేత ఒక టాక్టివ్ క్యారెక్టర్. అందుకే కిల్లర్ నోట్లో పొడి చంపింటాడు. కృష్ణమూర్తి పాన్ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటాడు. అందుకే కిల్లర్ కళ్ళల్లో పొడి చంపింటాడు. కీర్తన తను ఒక ఓసిడి. అందుకే కిల్లర్ ముక్కు కోసి చంపింటాడు. అరవింద్ తను ఒక జర్నలిస్ట్. కానీ అందరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అందుకే కిల్లర్ చెవులు కోసి చంపింటాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి అంటే ఈ నలుగురికి ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు. వీటితో పాటు ఇంకో క్లూ దొరుకుతుంది. అది ఏమి అంటే కిల్లర్ ఫస్ట్ కీర్తన చంపిన తర్వాత 1 నెల గ్యాప్ తీసుకొని నివేతను చంపింటాడు. ఆ తర్వాత ప్రతి మర్డర్కి 11 లేదా 12 రోజులు గ్యాప్ తీసుకొని ఉంటాడు. విక్కీ ఈ విషయం తెలుసుకొని నెక్స్ట్ మర్డర్ ఎప్పుడు జరగచ్చో ఒక అంచనా వేస్తాడు. ఆ తర్వాత విక్కీ కేసుని ఇంకో రూట్లో నుంచి సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తాడు. కిల్లర్ నివేతని చంపే గంట ముందు మన కొడుకు బాత్రూంలో జారిపడ్డాడు అంటూ ప్రభాకర్ ఇంటి నుంచి ఫోన్ వచ్చింటుంది. ప్రభాకర్ కొడుకు బాత్రూంలో జారిపడ్డం కిల్లర్ ప్లాన్లో భాగమేమో అని విక్కీ ప్రభాకర్ ఇంటికి వెళ్ళి బాత్రూమ్ మొత్తం చెక్ చేస్తాడు. బాత్రూమ్ కార్నర్స్లో కిల్లర్ పోసిన ఆయిల్ ఇప్పటికీ అలానే ఉంటుంది. విక్కీ కిల్లర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక తాత తను టొయోటా ఇన్నోవా రెడ్ కలర్ కారులో ఇక్కడికి వచ్చాడు అంటూ తన ఫేస్ చూడలేదు అంటాడు. విక్కీ కీర్తన ఫ్రెండ్ని ఎంక్వైరీ చేస్తే తను రోజు ఆఫీస్కి క్యాబ్లో వచ్చేదని తెలుస్తుంది. విక్కీ ఆ క్యాబ్ డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు అతను మేడం మిస్ అయిన రోజు నా కారు దారి మధ్యలో ఆగిపోయింది, దాంతో తను వేరే కారుకి వెళ్ళిపోయింది అంటూ కారు ఆగిపోయిన లొకేషన్ చెప్తాడు. విక్కీ ఆ లొకేషన్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. ట్యాక్సీ దారి మధ్యలో ఆగిపోయిన తర్వాత కీర్తన సేమ్ అదే టొయోటో ఇన్నోవా రెడ్ కలర్ కార్ ఎక్కి వెళ్ళిపోయి ఉంటుంది. తను కార్ ఎక్కిన లొకేషన్ నుంచి తను చనిపోయిన ఫారెస్ట్ వరకు వెళ్ళాలి అంటే ఒక టోల్గేట్ దాటి వెళ్ళాలి. విక్కీ అక్కడికి వెళ్ళి కిల్లర్ కార్ నెంబర్ని కనుక్కుంటాడు. కానీ తన ఫేస్ మాత్రం కనిపించదు. తర్వాత ఆ నెంబర్ ద్వారా అడ్రస్ కనుక్కోవడానికి ట్రై చేస్తే ఆ నెంబర్ కార్ది కాదు బైక్ది అని తెలుస్తుంది. దాంతో ఇంతవరకు ఎంక్వైరీ చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. విక్కీ కూతురు గాయత్రి విక్కీతో నువ్వు నాతో అసలు టైం స్పెండ్ చేయట్లేదు అంటూ చాలా బాధపడుతుంది. దానికి విక్కీ నేను అమ్మ ఇద్దరు నీకోసమే కదా కష్టపడుతుంది, అమ్మ కూడా ఇంకొన్ని రోజులు ఇంటికి వచ్చేస్తుంది అంటూ తన కూతురికి నచ్చ చెప్తాడు. విక్కీ ఎంక్వైరీ చేస్తే ఆ రెడ్ కలర్ కార్ ఒక ట్యాక్సీ అని తెలుస్తుంది. ఒక ట్యాక్సీ అతనికి మాత్రమే మన పికప్ పాయింట్ డ్రాపింగ్ పాయింట్ అని తెలుస్తాయి అని విక్కీ దాన్ని బలంగా నమ్ముతాడు. విక్కీ తన టీంతో కలిసి సిటీలో ఉన్న అన్ని ట్యాక్సీ కంపెనీలకి వెళ్తూ కిల్లర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. ప్రతి కంపెనీలోనూ మా కంపెనీలో హ్యాండిక్యాప్ డ్రైవర్స్ ఎవరు లేరు అని చెప్తారు. ఒక ట్యాక్సీ కంపెనీలో బోర్డు మీద ఒక అతను కొటేషన్ రాసింటాడు.
ఆ హ్యాండ్ రైటింగ్ కిల్లర్ హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంటుంది. విక్కీ దాన్ని చూసి ఆ డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. ట్యాక్సీ కంపెనీ ఓనర్ ఆ డ్రైవర్ అడ్రస్ని విక్కీకి ఇస్తూ తన పేరు గుణశేఖర్, తను మీరు చెప్పినట్టు హ్యాండిక్యాప్ ఏం కాదు అని చెప్తాడు. తను కిల్లర్ అడ్రస్ని కనుక్కున్న విషయం డీసీకి ఫోన్ చేసి చెప్తాడు. డీసీ విక్కీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాడిని పట్టుకోవడం కోసం ఏం చేస్తావో చేయి అంటాడు. విక్కీ తన టీం మొత్తాన్ని పిలుచుకొని వెళ్ళి గుణశేఖర్ ఇంటిని అబ్జర్వేషన్లో పెడతాడు. ట్యాక్సీ కంపెనీ ఓనర్ చెప్పినట్టు గుణశేఖర్ ఏమీ హ్యాండిక్యాప్ కాదు. గుణశేఖర్ బయటికి వెళ్తున్నప్పుడు 3 పోలీసులు తననే ఫాలో అవుతూ వెళ్తారు. ఈ టైంలో విక్కీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఇల్లు మొత్తం సీక్రెట్ కెమెరాస్ని అరేంజ్ చేస్తాడు. విక్కీకి గుణశేఖర్ డైరీ కనిపిస్తుంది. దాంతో తన డైరీ మొత్తాన్ని ఫోటోస్ తీసుకుంటాడు. గుణశేఖర్కి తనని పోలీసులు ఫాలో అవుతున్న విషయం తెలిసిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంట్లో కెమెరాస్ ఉన్న విషయం కూడా తెలుసుకుంటాడు. విక్కీ గుణశేఖర్ డైరీని చదవడం స్టార్ట్ చేస్తాడు. గుణశేఖర్ వల్ల నా పచ్చి తాగబోతూ ఒకరోజు ఫుల్గా తాగి వచ్చి తన భార్యని చంపేస్తాడు. భార్యను చంపేసరికి అతన్ని జైల్లో వేస్తారు. ఇప్పుడు గుణశేఖర్కి ఎవరు ఉండరు. దాంతో పోలీసులు తనని ఒక ఆర్ఫెన్స్లో వేస్తారు. అక్కడ ఉండే లేడీ వార్డెన్ గుణశేఖర్ని ఎప్పుడు కొడుతూనే ఉంటుంది. తనకి అక్కడ ఉండేది ఇష్టం లేకపోయినా ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉంటాడు. గుణశేఖర్ వాళ్ళ నాన్న కూడా జైల్లో ఊరేసుకుని చనిపోతాడు. ఆర్ఫనేజ్లో గుణశేఖర్తో ఎవరు మాట్లాడరు. దాంతో తను ఒంటరిగా ఉంటూ వైలెన్స్కి అలవాటు పడతాడు. ఆర్ఫనేజ్లో తనకి సుమతి శతకాలు ఉండే బుక్ ఒకటి దొరుకుతుంది. తను పద్యాలు రాయడం ఆ బుక్లో నుంచి నేర్చుకుంటాడు. తను పెద్దయిన తర్వాత ఆర్ఫనేజ్ నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఎవరిని మాట్లాడించకుండా సైలెంట్గా జాబ్ చేసుకుందామనుకుంటాడు. కానీ తను పనిచేసే దగ్గర ఓనర్స్ తనని కొట్టి తనలో ఉన్న మృగాన్ని బయటకు వచ్చేలా చేస్తారు. దాంతో తను అప్పుడు 2 హత్యలు చేస్తాడు. ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ జాబ్లో జాయిన్ అవుతాడు. ఆ జాబ్ తనకి బాగా నచ్చుతుంది. కానీ ప్రజలందరూ తను చదివిన బుక్లో లాగా న్యాయంగా ఉండరు. అందుకే గుణశేఖర్కి తప్పు చేసిన వారిని చూసిన ప్రతిసారి కోపం వస్తుంటుంది. కీర్తన గుణశేఖర్ ట్యాక్సీ ఎక్కినప్పుడు కారులో ఏదో స్మెల్ వచ్చి ముక్కు మూసుకుంటుంది. గుణశేఖర్ తను ఎందుకు అలా మూసుకుంది అని తననే చూస్తూ ఉంటాడు. అది కీర్తన చూసి నేను కారులో ఉన్నప్పుడు వీడు నా వంకే చూస్తున్నాడు అంటూ అందరిని పిలిపించి గుణశేఖర్ని కొట్టిస్తుంది. నేను తనని ఆ ఉద్దేశంతో చూడలేదు అని గుణశేఖర్కి తన మీద కోపం వస్తుంది. అందుకే తనని ఫారెస్ట్లోకి పిలుచుకొని వెళ్ళి ముక్కు కోసి చంపేసింటాడు. నివేత ట్యాక్సీ ఎక్కినప్పుడు ఒక ఫ్రెండ్ గురించి ఇంకో ఫ్రెండ్ దగ్గర తప్పుగా మాట్లాడింటుంది. అందుకే గుణశేఖర్ తన నోట్లో పొడి చంపింటాడు. కృష్ణమూర్తి ట్యాక్సీ ఎక్కినప్పుడు అమ్మాయిల అసభ్యంగా వీడియోస్ తీస్తాడు. అందుకే గుణశేఖర్ తన కంట్లో పొడి చంపింటాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అరవింద్ తను అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అందుకే గుణశేఖర్ అతను చెవులు కోసి చంపేస్తాడు. విక్కీ తన టీంతో కలిసి గుణశేఖర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గుణశేఖర్ పోలీసులందరినీ మోసం చేసి ఇంకొకరిని చంపేందుకు వెళ్తాడు. విక్కీ దాన్ని కనుక్కొని తనని పట్టుకోవడం కోసం పోలీసులందరినీ పంపిస్తాడు. విక్కీ గుణశేఖర్ ఫోన్ తీసుకొని చెక్ చేస్తాడు. ఆ ఫోన్లో తనకి గుణశేఖర్ ఇప్పుడు చంపబోతున్న విక్టిమ్ వాళ్ళ ఇంటి ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఇల్లు ఎవరిదో కాదు, విక్కీదే. గుణశేఖర్ తన కూతురుని చంపడానికి వెళ్తున్న విషయం విక్కీ తెలుసుకొని వెంటనే ఇంటికి బయలుదేరతాడు. అలాగే తన టీంకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మంటాడు. విక్కీ ఇంటికి వచ్చేలోపే తన కూతురు రక్తపు మడుగులో పడి ఉంటుంది. విక్కీ గుణశేఖర్ని కొట్టి తన కూతురుని చూస్తూ చాలా బాధపడతాడు. గుణశేఖర్ విక్కీతో మాట్లాడుతూ నీ భార్య ఆచూకీ నీకు ఇప్పటికైనా తెలిసిందా లేదా అంటూ విక్కీని రెచ్చగొడతాడు. అప్పటికే బాధలో ఉన్న విక్కీ కోపంతో గుణశేఖర్ని చంపేస్తాడు. తీరా చూస్తే గుణశేఖర్ చంపింది తన కూతురుని కాదు, ఒక లేడీని. విక్కీ కూతురు షాక్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందంతే. ఆ లేడీ ఎవరు అంటే విక్కీ జాబ్ మీద బయటికి వచ్చిన ప్రతిసారి ఒక లేడీ విక్కీ కూతురుని చూసుకుంటూ ఉంటుంది కదా, ఆ లేడీనే ఈ లేడీ. ఈ లేడీ ఎవరో కాదు, గుణశేఖర్ ఆర్ఫెన్స్లో ఉన్నప్పుడు తన వార్డెన్. గుణశేఖర్ తన చర్మాన్ని మొత్తం కోసి తనని చంపేసింటాడు. విక్కీ కూతురు గాయత్రి హాస్పిటల్లో కోలుకుంటుంది. కానీ గుణశేఖర్ని తలుచుకుంటూ చాలా భయపడుతుంది. విక్కీ తనకు ధైర్యం చెప్తాడు. విక్కీకి తన కూతురుతో తెలిసేది ఏమి అంటే గుణశేఖర్ ఒకడు కాదు, 2 అని. తను ఈ విషయం తెలుసుకుంటానంటే షాక్ అయిపోతాడు. ఇంకో గుణశేఖరే హ్యాండిక్యాప్. విక్కీ భార్య గీతని కూడా గుణశేఖర్ కిడ్నాప్ చేసి బంధించింటాడు. గీత ఇప్పటికీ ప్రాణాలతోనే ఉంటుంది. తను కూడా తన భర్త రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఒక సస్పెన్స్తో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇరుద్దురువం సిరీస్ గురించి. ఈ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మరి విక్కీ ఇంకో గుణశేఖర్ని చంపి తన భార్యని కాపాడుకుంటాడా లేదా అన్నది సీజన్ 2 వచ్చేంతవరకు తెలియదు. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.